హాయ్ అండి. టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి చట్నీ దోశకి, ఇడ్లీకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 స్పూన్లన్నీ పల్లీలు వేసాను. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి అవి కూడా రోస్ట్గా వేగినాక 2 టమోటాలు పెద్దవి తీసుకొని కట్ చేసి వేసేసాను. ఇవి బాగా వేగిన తర్వాత బాగా దగ్గరికి వేగాలి. టమాటాలో ఉన్న నీరంతా వినిగేలాగా. ఇప్పుడు కొంచెంగా ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని తీసుకున్న ఒక గుప్పెడు. ఈ కొత్తిమీర కూడా బాగా మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్న, కొంచెం చింతపండు వేసుకోవాలి, ఒక సాల్ట్ వేసుకున్న ఒక స్పూను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ వేసేసాను. అవి చల్లారాక వేసుకోవచ్చు కానీ పెద్ద టైం లేదు కాబట్టి నేను వేసేసా. సాల్ట్ సరిపోదని కొంచెం వేసేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఇప్పుడు చట్నీ మొత్తం ఈ విధంగా టమోటా చట్నీ, రోటి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. దోశకి కానీ ఇడ్లీకి కానీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.